హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఎలా ఉండాల్సిన రోజా ఆంటీ? స్వర్ణ హృదయ విదారకంగా ఏడుస్తూ అంటోంది. అవునమ్మా, పెళ్లి కూతురువిగా అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండాల్సిన రోజు. ఇంత ఘోరం జరుగుతుందని, అలా రాసిపెట్టి ఉందని మనకేం తెలుసు? ఇలా ఎందుకయిందా ఆంటీ? నాకంతా అయోమయంగా ఉంది. నేనసలు ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో ఏమీ తెలియట్లేదు. అమ్మా నాన్న ఇంకా ఏ క్షణంలోనైనా స్వర్ణ అంటూ నా దగ్గరికి వస్తారనే అనిపిస్తోంది. స్వర్ణకి మళ్ళీ ఏడుపు ముంచుకు వచ్చేసింది. స్వర్ణ, ధైర్యం తెచ్చుకో, ఆవిడ అనునయంగా బుజ్జగిస్తున్నట్లుగా అంది. గోపాలం ఏడి? కిషోర్ సావిత్రిని అడిగాడు. స్వర్ణని రేపే డిశ్చార్జ్ చేసేది. బిల్ తయారు చేసి ఉంచమని చెప్పడానికి కిందకు వెళ్లారు. స్వర్ణ, రేపు ఉదయం 9 గంటలకు కారు పంపిస్తాను. మీ పిన్ని వచ్చి నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళుతుంది. 8:30కి నాకు ఒకరిని కలిసే పని ఉంది. అది త్వరగా పూర్తి అయితే నేను కూడా వస్తాను అన్నాడు కిషోర్. స్వర్ణ రాజ్యలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుని బేలగా చూస్తూ అంది. ఆంటీ, పిన్ని వాళ్ళింటికి వెళ్ళడం అంటే ఎలాగో ఉంది. సొంత అక్క చెల్లెళ్ళే అయినా అమ్మకి ఆవిడకి సఖ్యత లేదు. ఇంతవరకు నేను ఎప్పుడూ ఎక్కడా ఉండలేదు. కిషోర్ అన్న మాటలు యథార్థమే అయినా ఆ క్షణంలో తల్లి మీద విమర్శ స్వర్ణకి చాలా బాధ కలిగించింది. అయినా ఒక్క నెల రోజులే కదా, తర్వాత మా దగ్గరికి వచ్చేద్దువు గాని అన్నాడు కిషోర్. నెల రోజులా? ఒక్క రోజులో ఒక్క క్షణం ఉండగలనా అనిపిస్తోంది. నిన్ను అక్కడ ఒంటరిగా వదిలేస్తామని అనుకుంటున్నావా? నీకా భయం ఏమీ వద్దు. నేను వీలున్నప్పుడల్లా వస్తాను. ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు నాకు ఫోన్ చేస్తూ ఉండవచ్చు. అమ్మా, సావిత్రి, గోపాలం ఎవరో ఒకరు వరుసగా నీ చుట్టూ ఉంటూనే ఉంటారు. కిషోర్ చెప్పినట్లే చెయ్యమ్మా అంది రాజ్యలక్ష్మి. నువ్వు కూడా ఇలా అంటావని అనుకోలేదా ఆంటీ? స్వర్ణ ఆశాభంగంతో తలదించుకుంది. వేరుగా అనుకోకు, నేను నీ మంచి కోరే చెబుతున్నాను. నేను అమ్మ బాగా ఆలోచించే ఈ నిర్ణయం చేశాము. చూస్తూ చూస్తూ మంచి రోజులు కాని ఈ నెలలో నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నీకు కొంచెం కష్టమైనా సరే మన కోసం భరించక తప్పదు. ఏం చేస్తాం? ఈ పరిస్థితులు అలా వచ్చాయి. ఈ లోపల నీ అనారోగ్యము చక్కబడుతుంది. స్వర్ణ అతనికి జవాబు చెప్పలేనట్లుగా చూడసాగింది. తర్వాత, నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెబుతున్నాను. మీ అమ్మ తాలూకు అప్పుల వాళ్ళెవరైనా వస్తే నీకేం తెలియదు, నీకేం సంబంధం లేదని చెప్పు. నేను లాయర్ని సంప్రదించాను. మీ అమ్మ చేసిన అప్పులకి నీకు ఎలాంటి సంబంధమూ లేదు అంటూ నువ్వు పేపర్లలో ఒక ప్రకటన చేస్తేనే వాళ్ళెవరూ ఇక నీ జోలికి రారట. మనం ఆ ఇంటి కోసం కూడా కోర్టుకి వెళ్ళవచ్చట. నీ డబ్బుతో కట్టించిన రుజువులు ఉన్నాయి కాబట్టి ఆ ఇల్లు నీకే చెందుతుంది. కిషోర్, ఆ పని నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని దృఢంగా తిప్పుతూ అంది స్వర్ణ. చెయ్యలేవా? ఎందుకని? నాకు డబ్బు కంటే అమ్మ గౌరవం ముఖ్యం. చనిపోయిన ఆవిడ గురించి ఎవరైనా తేలికగా మాట్లాడితే భరించలేను. ఇది అర్థం లేని మాట. నేనసలు ఎన్నిసార్లో ఈ విషయంలో నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ నువ్వే నా మాట వినలేదు. ఆవిడకి అంతా తెలుసన్నావు. ఈ రోజున ఈ హాస్పిటల్ ఫీజు కూడా నువ్వు కట్టలేని స్థితికి వచ్చావంటే ఎవరూ కారణం? ఆమె కాదా? ఇలా జరుగుతుందని ఆమె అనుకోలేదు. ఇది నా దురదృష్టం. ఈ దేశంలో అందరికీ ఇదొక వ్యాధి. వేదాంతం నాలుక చివరన ఉంటుంది. జరిగినదేదో జరిగింది. ముందు జరగబోయే దానికి జాగ్రత్త పడడానికి ఏమైంది? నువ్వు ఆడపిల్లవి. నీకు ఆ బాధ్యతలేవీ లేనప్పుడు నీకెందుకు? అమ్మకి మగపిల్లివాడినైనా ఆడపిల్లనైనా నేనే. ఈ మాట అమ్మ ఎప్పుడూ అనేది. అర్థం లేని సెంటిమెంట్. నువ్వు ఎంతవరకని తీరుస్తావు? ఆ ఇల్లు, నగలు అమ్మినా సగం అప్పులు కూడా తీరవేమో. వచ్చినంత వరకు తీర్చేసి మిగతా వాటికి నోట్లు వ్రాయిస్తాను.
మెల్లగా తీరుస్తానని మాట ఇస్తాను, బ్రతిమిలాడుకుంటాను. కిషోర్ చిరాగ్గా చూశాడు. నీ వరస చూస్తుంటే ఈ యాక్సిడెంటో నీ మతి కూడా పోయినట్లయింది. అంత అదృష్టం కలగలేదు. భగవంతుడు ఇచ్చేవి కొన్నే, కానీ ఈ మనుషులు ఇట్లా స్వయంగా తెచ్చుకునేవి ఎన్నో. కిషోర్లో కోపం రగులుతుంది. అది గ్రహించిన రాజ్యలక్ష్మి చప్పున కల్పించుకుంటూ అంది. కిషోర్, స్వర్ణని ఏమీ అనకు. తన ఇష్టప్రకారమే జరగని, తర్వాత చూసుకుందాం. ఏమిటమ్మా నువ్వు కూడా అలా అంటావేం? చేతిలో ఉన్న డబ్బును కూడా వదిలేస్తే ఎలా? ఇంకా మిగతావి కూడా తీరుస్తుందట. ఎలా తీరుస్తుందని? స్వర్ణ కళ్ళల్లో రోషం చివ్వున తలెత్తింది. భయపడకు కిషోర్, ఎలా తీరుస్తానో ఆలోచన నీకు వద్దు. మనం ఫారెన్ టూర్ వెళితే నా షేర్కి కొంత డబ్బు వస్తుంది కదా, అది రాగానే ఇస్తానని చెప్పి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాను. ఈ మాట వినగానే సావిత్రి, కిషోర్ ముఖాలు చూసుకున్నారు. నీ ఇష్టం వచ్చినట్లే చేద్దువు గాని ముందు నీ ఆరోగ్యం కుదుటపడనీ తల్లి, దాని తర్వాతనే మిగతావన్నీ అంది రాజ్యలక్ష్మి. అంతేలే స్వర్ణ, అమ్మ చెప్పింది కరెక్టే. ఇది నీ స్వవిషయం. అలా చేస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం చెప్పాను. అంతేగాని నువ్వు పాటించాలని ఎక్కడా రూల్ లేదు కదా అన్నాడు కిషోర్. అతని కంఠంలో విసుగు, అసంతృప్తిని స్పష్టంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో నర్సు వచ్చి స్వర్ణకి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయింది. లే మమ్మీ, వెళదాం అన్నాడు కిషోర్. అప్పుడేనా, ఇంకొంచెం సేపు కూర్చోకూడదు అని అంటున్న స్వర్ణతో పనుంది, వెళ్ళాలి. స్వర్ణ అభ్యర్థనని అతను గమనించలేదు. స్వర్ణ, వెళ్ళిరానా? రాజ్యలక్ష్మి లేచింది. స్వర్ణ తల ఊపింది. మధ్యాహ్నం నుంచి కిషోర్ కోసం ఎదురు చూసింది. క్షణాలు లెక్క పెట్టుకుంది. అతను ఒంటరిగా ఉండడని, భయాందోళనని విప్పి చెప్పాలని, అతని ప్రేమపూరితమైన మాటలతో సేద తీరాలని ఆశపడింది. కిషోర్ వచ్చాడు, వెళ్తున్నాడు. ఈ అప్పుల ప్రసక్తి మూలంగా అతనికి చిరాకు కలిగించాల్సి వచ్చింది. ఇక పింతల్లి ఇంటికి వెళ్ళనని, నీ దగ్గరికే వస్తానని గట్టిగా చెప్పడం ఎలా? కిషోర్, రాజ్యలక్ష్మి వెళ్ళిపోయారు. సావిత్రి మందు తెచ్చి ఇచ్చింది. ఫారెన్ టూర్ వెళ్లే తారీఖు ఈ రోజుకి ఎన్నో దినాలు ఉంది సావిత్రి? పట్టుమని 15 రోజులు కూడా లేదు స్వర్ణ. అప్పటికి నా కాలు నయమవుతుందా? నేను మామూలుగా నడవగలనని అంటావా? కాలివైపు నిస్సహాయంగా చూసుకుంటూ అంది. అది దేవుడికే తెలియాలి. కాలు నొప్పి తగ్గి కాస్త నడవనిస్తే చాలు సావిత్రి. ప్రాక్టీసు ఇదివరకే బాగా చేశాను కాబట్టి భయం లేదు. ఒక అరగంట సరిచేసుకున్న 3 గంటలు సరాసరి ప్రోగ్రాం ఇచ్చేయగలను. కాస్తో కూస్తో నొప్పిగా ఉన్నా లక్ష్యపెట్టను. ఈ నొప్పి తర్వాత తగ్గిపోయేందుకు ఇంకేమైనా మందులు, ఇంజెక్షన్స్ ఉన్నాయేమో వ్రాసి ఇమ్మని డాక్టర్ గారిని అడుగుతాను. ఇంతలో గోపాలం లోపలికి వచ్చాడు. కిషోర్ వచ్చి వెళ్ళారు, మీకు కనిపించారా అని అడిగింది. కనిపించాడు. రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకల్లా కారులో ఇక్కడికి వచ్చి స్వర్ణని పింతల్లి ఇంటి దగ్గర దింపమని చెప్పాడు. బిల్ ఎంతైంది గోపాలం గారు? స్వర్ణ అడిగింది. 12,000 దాటింది. అబ్బా, చాలా అయిందే అంది సావిత్రి. స్వర్ణ క్షణం ఆలోచనగా ఉండిపోయింది. తర్వాత చేతుల నుండి గాజులు తీసి ఇస్తూ, ఇవి అమ్మి డబ్బు తీసుకురండి, సరిపోతుందని అనుకుంటాను అంది. కిషోర్ ఇస్తాడేమో గోపాలం సందేహించాడు. ప్రస్తుతానికి ఇవి ఉన్నాయిగా, పని జరగనివ్వండి. లేని రోజున యాచన ఎటూ తప్పదు ముఖం తిప్పుకుంటూ అంది. గోపాలం ఇక తర్కించలేదు. అవి అందుకుని జేబులో వేసుకుంటూ, తేజ ఏడి, వెళ్ళిపోయాడా అని అడిగాడు. అప్పుడు గాని సావిత్రికి, స్వర్ణకి తేజ బాల్కనీలో ఉన్నట్లు గుర్తుకు రాలేదు. గదిలో లైటు వేస్తున్న సావిత్రి, అయ్యో అన్నగారు, ఇంతసేపు అక్కడే నిలబడి ఉన్నట్టున్నారు అంటూ గబగబా వెళ్ళి బాల్కనీలో ఉన్న కర్టెన్ పక్కకి లాగుతూ, రండి అన్నగారు అంటూ పిలిచింది. తేజ లోపలికి వచ్చాడు. అరెరే, ఏమిట్రా చేతుల నిండా ఆ రక్తం? గోపాలం కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. గాజు గ్లాసు పగిలిందిరా, కాస్త పరధ్యాసగా పట్టుకున్నాను. ఇదేమిటి, ఇదేం పరధ్యాస? గ్లాసుని దూదిని నలిపినట్టు నలిపేశావు. తేజ చేతికైన గాయం, రక్తం చూస్తూ అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా. ఉండండి, నర్సుని పిలుచుకుని వస్తాను, కట్టు కడుతుంది. సావిత్రి చప్పున గది బయటకు వెళ్ళింది. అయ్యో, ఎంత పొరపాటయింది. ఇతని సంగతే మనం మర్చిపోయాము.
ఈ గొడవలో పడి ఆంటీకి చూపించనే లేదు లోపల అనుకుంది స్వర్ణ. స్వర్ణ మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. పాలిపోయిన చెక్కిళ్ళు, దిగులు నిండిన కళ్ళు, ఉదాసీనంగా ఉన్న ఆమె ముఖంతో నిశ్శబ్దంగా నిస్సత్తువుగా ఉన్న స్వర్ణ సమర్థుడైన శిల్పి అందంగా చెక్కి అంతలోనే అశ్రద్ధగా పక్కన గిరాటు కొట్టి వెళ్ళిపోయినట్లుగా మాసిపోయిన బొమ్మలా ఉంది. పింతల్లి ఇంటికి వచ్చి 10 రోజులు పైగా అవుతోంది. ఆ ఇంటి నిండా పిల్లలు. వాళ్ళకి పెద్దవాళ్ళంటే భయం భక్తి లేవు. చదువు సంధ్యల్లో కంటే తిట్టుకోవడం కొట్టుకోవడంలోనే ప్రావీణ్యత ఎక్కువ. వాళ్ళ గొడవలు చాలనట్టు అత్తాకోడళ్ళ పోట్లాటలు. మధ్యాహ్నం వేళ ఇరుగు పొరుగు సమావేశాలు. ఇంట్లో ఉన్న మనుషులతో పాటు రేడియోకి కూడా నోటికి ఒక్క క్షణం విరామం ఉండదు. వాళ్ళ గొడవల్లో రేడియో వినకపోయినా పెట్టడం మానరు. ఆ ఇల్లు నిశ్శబ్దం అనేదే ఎరుగదు. అర్ధరాత్రి వేళ కూడా పసిపిల్లల ఏడుపులతో ముసలాయన మూలుగులతోనూ మెలుగునే ఉంటుంది. స్వర్ణ మనసుకి విశ్రాంతి కావాలంటే నిద్రమాత్రలే శరణ్యం అయినాయి. స్వర్ణ మంచం మీద కిటికీ దగ్గరగా జరిగి కూర్చోవడం అలా అలవాటు చేసేసుకుంది. అక్కడి నుంచి చూస్తుంటే కిషోర్ వచ్చే కారు వీధికి ఆ చివరి నుంచే కనిపిస్తుంది. ఆ కారు చూడగానే స్వర్ణకి ప్రాణం లేచి వస్తుంది. మనసు ఆనందంతో అన్ని చికాకులు మాయమవగా ఉరివిప్పిన నెమలిలా అవుతుంది. కానీ 2 రోజుల నుంచి స్వర్ణకు లభించే ఈ ఆనందం మృగతృష్ణే అయ్యింది. కిషోర్ కంటికి కనిపించి 2 రోజులయ్యింది. అతను రావడం ఆలస్యం అయిన కొద్దీ స్వర్ణ మనసంతా కళ్ళు చేసుకుని ఎదురుచూసిన ఆరాటం మరింత అధికం కాసాగింది. పక్క గదిలో నుండి ఫోన్ గణగణా మోగుతూ వినిపించడంతో స్వర్ణ ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చింది. తప్పకుండా కిషోర్ అయి ఉంటాడు. గుండెలు గుబగుబలాడుతుండగా మంచం మీద నుంచి మెల్లగా దిగి గోడని పట్టుకుని నడవలేక నడుస్తూ ఫోన్ మోగుతున్న గదిలోకి వచ్చింది. అప్పటికే పింతల్లి ఫోన్లో మాట్లాడడం పెట్టేయడం కూడా జరిగిపోయింది. పిన్నీ, ఫోన్ ఎవరికి? నీకు కాదు, ఎవరో రాంగ్ నంబర్. సరిగ్గా విన్నావా? కిషోర్ కాదు కదా? నీది మరీ చాదస్తం. అతని గొంతు నాకు తెలియదా? ఫోన్ తీయగానే అతను నీ పేరే అడుగుతాడయ్యే. ఆవిడ విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వర్ణ క్షణంసేపు తటపటాయించింది. తర్వాత బాధపెడుతున్న పాదం గురించి లక్ష్య పెట్టకుండా మరో 4 అడుగులు నడిచి ఫోన్ దగ్గరికి వెళ్ళి నెంబర్ డయల్ చేసింది. హలో, అవతల నుంచి నర్స్ పలికింది. కిషోర్ ఉన్నారా? స్వర్ణ మాట పూర్తి కానే లేదు. లేరమ్మా, రాగానే మీరు ఫోన్ చేశారని చెబుతాను. స్వర్ణ చెప్పబోయే మాట తనకు తెలిసినట్టుగా వెంటనే అనేసి టక్కున ఫోన్ పెట్టేసింది. ఎంత పొగరు! 1కి 4 సార్లు చేస్తుందనే కదా? నర్సు నిర్లక్ష్యపు ధోరణికి రోషం కలిగినా ఏమీ చేయలేక ఊరుకుంది. స్వర్ణ మళ్ళీ గోడ ఆసరా చేసుకుని నడుస్తూ తన మంచం దగ్గరకు వచ్చింది. కిషోర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందేమోనని ఆతురతతో వెళ్ళేటప్పుడు నొప్పి తెలియలేదు. తిరిగి వస్తుంటే పాదం పర్వతాన్ని ఈడుస్తున్నంత భారంగా బాధగా ఉంది. మంచం దగ్గరకు వచ్చి దాని మీద కూలబడినట్లుగా కూర్చున్న స్వర్ణకి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. కాలు బాధ కంటే కిషోర్ ఈ పూట కనీసం ఫోన్ చేసైనా తనను పలకరించనే లేదు అనే ఆశాభంగం రెట్టింపు బాధగా మారింది. నరకంలాంటి ఆ ఇంట్లో క్షణం ఒక యుగంగా గడుపుతూ కిషోర్ రాక కోసం, అతను చేయబోయే ఫోన్ కోసం అహర్నిశలు ఎదురుచూస్తూ కాలం గడపడం స్వర్ణకి దినచర్యగా మారింది. అతని కంటికి కనిపించి 2 రోజులయ్యింది. అతను గొంతు విని 48 గంటలు అవుతోంది. స్వర్ణకి లోపల కిషోర్కి తన మీద కోపం వచ్చిందేమో అనే భయం. అంత అయ్యి ఇంతయ్యి అన్నట్లుగా మనసంతా నిండి చెప్పలేని దిగులుతో కృంగిపోయేటట్టు చేయసాగింది. మంచి దినాలు కావంటున్న ఈ 4 రోజులు గడువు పూర్తి కాగానే అతనికి కాబోయే భార్యగా అతనింటికి వెళ్ళిపోవాలనే నమ్మకంతో ఉన్న తను కిషోర్ని మరోసారి సంప్రదించకుండానే గోపాలం ద్వారా తల్లి నగలు తన నగలు అమ్మేసి డబ్బు కట్టించేసి అప్పులు తీర్చేసింది.
ఇంటి ధరకి దాని మీద ఉన్న అప్పులకి 10,000 వ్యత్యాసం ఉన్నా స్వర్ణ పరిస్థితులకి జారిపడి అతడు ఇల్లు స్వాధీనం చేసుకుని అప్పు తీరిపోయినట్లు అంగీకరించాడు. ఇది జరిగిన తర్వాత స్వర్ణ మనసుకి ఒక విధంగా చాలా తేలికగా అనిపించింది. తల్లికి కిషోర్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. యాక్సిడెంట్కి ముందు కారులో జరిగిన సంభాషణ, తల్లి చూపించిన కోపం స్వర్ణకి వద్దన్నా పదే పదే గుర్తుకు వస్తున్నాయి. అందుకే ఆ డబ్బులో ఒక్క రూపాయి ముట్టుకోకుండా, వాటితో సంబంధం లేకుండా కిషోర్ భార్య కావడానికి నిశ్చయించుకుంది. ఈ విషయం మెల్లగా అతనికి నచ్చచెప్పుకోవచ్చని భావించింది. కానీ స్వర్ణ అనుకున్నది ఏదీ కాలేదు. తన కాలు నయం కాలేదు. కిషోర్ ఫారెన్ టూర్ మానుకోలేదు. కోమలి తన స్థానం భర్తీ చేస్తోందట. అలా చేయగలిగే శిక్షణ కిషోర్ ఇప్పిస్తున్నాడట. ఈ విషయం సావిత్రి ద్వారా తెలియగానే అతనితో ఆవేశంగా పోట్లాడింది, ఏడ్చింది. కానీ స్వర్ణ కన్నీళ్లు, పోట్లాటలు అతని ఉద్దేశాన్ని ఏమాత్రం సడలించలేదు. నీ విషయాలు నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నా సంగతి నేను ఆలోచించుకోకూడదా అన్నాడతను. అతను నగలు, ఇల్లు అప్పుల వాళ్ళకి స్వాధీనం చేయడం గురించి మాట్లాడుతున్నాడని తెలుసు. కానీ ఆ పని తను ఏ పరిస్థితులలో చేసిందో, తన ఉద్దేశం ఏమిటో చెప్పే అవకాశం స్వర్ణకి చిక్కడం లేదు. ఆ ఒంటరి సమయం అతనితో దొరకడం లేదు. ఈ ప్రోగ్రాం కోసం నేను ఎంత ప్లాన్ చేశానో, ఎంత కష్టపడ్డానో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో అన్నాడు. గుర్తుంది. కానీ నేను లేకుండా వెళ్తామని అనుకోలేదు. బావుంది. ఈ యాక్సిడెంట్ అవడానికి, నీ కాలు నయం కాకపోవడానికి నేనే బాధ్యుణ్ణి అంటావా? లేదు కిషోర్, లేదు. అన్ని రోజులు ఒంటరిగా గడపడం ఎలాగా అని. ఎలా గడపడం ఏమిటి? మందులు వేసుకో, ఆరోగ్యం చక్కబరుచుకో. ఆఫ్టర్ ఆల్ 3 నెలలు ఎంతలో తిరిగి వస్తాయి? అవును, ఎంతలో తిరిగి వస్తాయి? ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా ఉన్న వారికి 3 నెలలు 3 క్షణాల్లో గడుస్తాయి. కానీ బాధ, భయం, దిగులుతో కృంగిపోతున్న వారికి అవే 3 యుగాలుగా అవుతాయి. స్వర్ణ మానసికంగా కృంగిపోతున్నా అది పైకి కనపడనీయకుండా ఉండడానికి తనని తాను సంభాళించుకోసాగింది. కిషోర్ విసుగుదలగా అన్నాడు. ఈ సావిత్రో తిక్కది. నువ్వు రావడం లేదు కాబట్టి తను కూడా రాదట. గోపాలం రాడట. నేను వేరే వాళ్ళని చూసుకోవాలిట. ఇప్పుడు ఎవరు దొరుకుతారు నాకు? ఈ డబ్బు విషయాలు చూసేందుకు నమ్మకమైన వ్యక్తి ఈ ఆఖరి క్షణంలో ఎక్కడి నుంచి ఊడిపడతాడు? చిచి, నేను అన్ని విధాలా ఇరుక్కుపోయాను. సావిత్రికి నేను చెప్పి ఒప్పిస్తాను కిషోర్. నీ మాట వింటుందా అని. కాదనదు అనే నమ్మకం నాకుంది. ఏమో, ఈ ప్రోగ్రాం గురించి ఎంత చెడ్డవేళ అనుకున్నానో గాని ఇంత బాధ నేనెప్పుడూ పడలేదు. అసలు ఇదంతా నీ మూలంగానే జరిగింది. నిన్నెక్కడో ఆకాశంలో నిలబెట్టి నీ పేరు, ప్రతిష్టలు పెద్దవి చేయాలని అనుకోవడం నా పొరపాటయింది. వేసిన అడుగు వెనక్కి తీసుకోలేక, మాట ఇచ్చి ప్రోగ్రాం ఏర్పాట్లు చేసిన నీ స్నేహితులని ఇబ్బందిలో తోయడం ఇష్టం లేక ఈ బాధంతా పడాల్సి వచ్చింది. విమానంలో అడుగుపెట్టే ఆఖరి నిమిషం వరకు ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందోనని భయంగానే ఉంది. అతను చికాకుగానే వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి కంటికి కనిపించలేదు. ఫోన్లో కూడా పలకరించలేదు. స్వర్ణ తన బాధని అణుచుకుని సావిత్రిని, గోపాలాన్ని ఫారిన్ టూర్కి ప్రయాణం అయ్యేట్టు ఒప్పించింది. నిన్నీ స్థితిలో వదిలి వెళ్ళమంటావా? మేము కూడా వెళ్ళిపోతే నువ్వు ఎవరి దగ్గర ఉంటావు స్వర్ణ? అంది సావిత్రి. నా విషయం ఆలోచించకు. నేను ఎక్కడైనా ఉండగలను. అసలు ఎక్కడో ఎందుకు? ఆంటీ దగ్గరే ఉంటాను. నువ్వు నా మాట కాదనకు. కిషోర్ అసలే చిరాకుగా ఉన్నాడు. నువ్వు వెళ్ళకపోతే ఆ ఇబ్బందితో అతనికి మరింత కోపం వస్తుంది. స్వర్ణ బలవంతం మీద సావిత్రి, గోపాలం ఒప్పుకున్నారు. అయినా కిషోర్ కోపం తగ్గులేదులా ఉంది. రానేలేదు. అక్కడికి అభిమానం చంపుకుని తనే ఫోన్ చేసింది. ఫారెన్ ప్రయాణం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ స్వర్ణ గుండెల్లో పుట్టెడు దిగులు ముందుకు వస్తోంది. అతను ఒక 2 రోజులు కనిపించకపోతేనే ఇంత బాధగా ఉందే. 3 నెలలు భరించడం ఎలా? తనకి సాధ్యమవుతుందా? స్వర్ణకి అది తలుచుకున్న కొద్దీ చెప్పలేనంత దుఃఖం వస్తోంది.
అదేమిటి స్వర్ణ, అలా కూర్చున్నావేమిటి? దగ్గరగా సావిత్రి కంఠం వినిపించగానే స్వర్ణ తలెత్తి చూసింది. ఏడుస్తున్నావా? సావిత్రి భుజం మీద చేయి వేసి పక్కన కూర్చుంది. స్వర్ణ కళ్ళు తుడుచుకుంది. ప్రయాణపు ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అడిగింది. ఆ కిషోర్ వచ్చాడా? రాలేదు, తలదించుకుంది. అతను చాలా హడావిడిలో ఉన్నాడు. కిషోర్ సంగతి సావిత్రికేం తెలుసు? అతను ఏదైనా చేయాలని అనుకుంటే ఏ హడావిడి అడ్డురాదు. ఎంత ఊపిరాడని పనులున్నా ఏదో విధంగా తీరిక చేసుకోగలడు. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడు అతనికి నా మీద కోపం. ఒకవేళ ఆ ఇల్లు నగలు అమ్మడం విషయంలో నేను పొరపాటే చేశాననుకో. స్వర్ణకంఠం మొంగురుపోవడంతో ఆ పైన మాట రాలేదు. చచ, అలా అనుకోకు. అతనికి తీరుబడి లేదు. అంతే అనుకుంటా. ఇదిగో ఈ పాస్బుక్ నీ దగ్గర ఉంచు. బ్యాంకులో నీ పేరిట డబ్బు వేశాను. స్వర్ణ చేతిలో పెడుతూ అంది. అది తెరిచి చూసిన స్వర్ణ ఆశ్చర్యంగా తలెత్తుతూ, ఇంత డబ్బు నీకెక్కడిది సావిత్రి? అంది. కిషోర్ని అడిగి తీసుకున్నాను. ఈ డబ్బు ఇలా నాకు ముందుగా ఇస్తేనే ఫారిన్ ప్రయాణానికి వస్తానని షరతు పెట్టాను. స్వర్ణకి హఠాత్తుగా కిషోర్ ఆగ్రహం ఎందుకు చల్లారలేదో అర్థమైంది. ఈ డబ్బు సావిత్రి చేత నేనే అడిగించానని అపోహపడ్డాడేమో. ఎంత పని చేశావు సావిత్రి, ముందు నాకెందుకు చెప్పలేదు? అంది అస్పష్టంగా. చెబితే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు స్వర్ణ. ఒంట్లో బాగుండని దానివి. నీ దగ్గర డబ్బు ఉంటే నాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది. నేను 4-5 రోజులకో ఉత్తరం వ్రాస్తుంటాను. నువ్వు వెంట వెంట జవాబులు వ్రాస్తావుగా? స్వర్ణ తల ఊపింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.